లాక్కెళ్ళండి మేడం. సరైన బుద్ధి చెప్పండి ఎవడికి. దీన్ని లాక్కురండి. దీని సంగతి నేను చెప్తాను. మేడం వీళ్ళు ఇలా చేస్తున్నారంటే ఇదంతా మీ అండ చూసుకునేనండి. ఎవరంట చూసుకుని ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. లాక్కురండి. ఏంటి లీడర్షిప్ ఫామ్ చేయాలనుకుంటున్నావా? జైల్లో హీరోయిజం చూపించి ఖైదీలందరికీ లీడర్ అవుదాం అనుకుంటున్నావా? తోటి ఖైదీ అని కూడా చూడకుండా నాయకిని అలా కొడతావా? నేను నాయకిని కొట్టింది మాత్రమే మీకు తెలుసు, కానీ తను చేసే అరాచకాలు మాత్రం మీకు తెలీదా? నాకు నీ గురించి, నాయకి గురించి, ఆ వర్ష గురించి, అందరి గురించి తెలుసు. నాయకి ఏదైనా చేస్తే నా దగ్గరకొచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అంతేకాని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుని ఒకణ్ణి చంపేసినట్టు ఇక్కడ నాయకి ఏదో చేసిందని నువ్వే డిసైడ్ అయ్యి కొట్టేస్తావా? చట్టానికి ఎదిరించే పని నేనెప్పటికీ చేయను. ఆ విజయ్ గాడు భార్యని చంపిన హంతకుడు. అంతేకాకుండా క్షణం ఆలస్యం అయి ఉంటే ప్రియాని చంపేసేవాడు. అందుకే అతన్ని హత్య చేయాల్సొచ్చింది. ఆ నాయకి సాటి ఆడదైనా కూడా చిన్న పిల్లని కూడా చూడకుండా లక్ష్మి మీద చేయి చేసుకుంది. చివరి నిమిషంలో నేను అడ్డుకుపోయుంటే ఆ క్రిమినల్ విషయంలో జరిగే పరిణామాలకు మీరు బాధ్యత తీసుకోవాల్సి వచ్చేది. ఆఫ్టర్ ఆల్ ఒక ఖైదీవి నాకే ఎదురు మాట్లాడతావా? ఏంటని పొగరు? ఎందుకు అనవసరంగా కొడుతున్నారు? చట్టం గురించి చదివిన మీకు అన్యాయాన్ని ఎదిరించడం మీకు పొగర్లా కనిపిస్తోందా? నాకే లెసన్స్ చెప్తున్నావా? నేను తప్పు చెయ్యలేదు, అయినా మీరు నన్ను కొడుతున్నారు. ఒకవేళ నేను చేసింది నాకు తప్పుగా అనిపిస్తే మీ శిక్ష ఎలాంటిదైనా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయం చేసే వాళ్ళకి వత్తాసు పలికితే మాత్రం రాబోయే రోజుల్లో నా మౌనం కూడా మీకు శిక్షగా మారుతుంది. బెదిరించి 2 పీకినా కూడా ఈ ఈశ్వరి అంటే భయం లేకుండా ఎదురు మాట్లాడుతున్నావా? దీన్ని ఎదురు మాట్లాడడం అనరు, సమాధానంతో తెలియపరచడం అంటారు. నాకు తెలియపరచడానికి సాక్షాత్తు ఆ న్యాయదేవతే జైలుకొచ్చేసింది. చూడండి. ఒక కన్న తల్లి తన బిడ్డలందరినీ సమానంగా ఎలా చూస్తుందో, అమ్మలాంటి జైలరైన మీరు జైల్లో ఖైదీలందరినీ అంతే సమానంగా చూడాలి. కానీ మీరలా లేరు. ఏంటే మళ్ళీ నీతులు చెప్తున్నావు?